ఒక రెస్పెక్ట్ రికగ్నైజేషన్ లేని జాబ్ ఏదైనా ఉందా అంటే అది హౌస్ వైఫ్ జాబే. వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 7 మినీ బ్లాగ్. సో డైలీ లాగానే ఈరోజు కూడా నా మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. నా రొటీన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈరోజు హెయిర్కి ఆయిల్ చేసుకున్నాను. ఇంకా పైకి వచ్చేసి యోగా, మెడిటేషన్, గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం ఆడవాళ్ళ గురించి, మన హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటావు కదా 24 గంటలు, ఏం పని ఉంటుంది, టైంపాసే కదా చేసేది అని మాట్లాడే కొంతమంది కోసం ఈ వీడియో. ఎంతోమంది అమ్మాయిలు డిగ్రీలు, పీజీలు చేసి 80-90% కూడా తెచ్చుకొని ఆ సర్టిఫికెట్స్ని బీరువాలో పెట్టుకొని ఆఫ్టర్ మ్యారేజ్ సపోర్టివ్ హస్బెండ్ నుండి జాబ్ చేసే ఆప్షన్ ఉన్న ఉమెన్స్ అయితే జాబ్ చేసుకుంటారు. వాళ్ళకి అట్లీస్ట్ వర్క్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. బట్ సపోర్టివ్ హస్బెండ్ ఉన్న జాబ్ చేసే ఆప్షన్ లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వర్క్ చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, ప్రెగ్నెన్సీలో వచ్చే మెంటల్, ఫిజికల్ ఛాలెంజెస్ తెలిసి కూడా హ్యాపీగా ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేస్తూ, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆ మెంటల్, ఫిజికల్ పెయిన్ చూసిన తర్వాత కూడా నార్మల్ ఆల్ సి సెక్షన్ ఏదైనా కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నాకైతే అసలు భరించలేనంత పెయిన్ భరించానమాట. అయినా కూడా మళ్ళీ మనం సెకండ్ ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నామంటే అక్కడ తెలుస్తుంది కదా ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగో. సో ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్, యువర్ మామ్, రెస్పెక్ట్ ఉమెన్. హోమ్ మేకర్గా ఉండడం కూడా ఒక జాబేనా అనుకుంటున్నారేమో. ఒక రికగ్నైజేషన్ అండ్ శాలరీ లేని జాబ్ చేస్తున్నాం, కానీ పని లేకుండా మాత్రం అయితే ఉండట్లేం కదండి. మీకంటే రెట్టింపు పని చేస్తాం ఇంట్లో. ఒక్కోసారి రెస్ట్ తీసుకుందామన్నా కూడా టైం దొరకదు. చిన్నపిల్లల్ని చూసుకోవడం ఎంత డిఫికల్టో తెలుసా. వాళ్ళని కంటికి రెప్పలా 24/7 చూసుకుంటూనే ఉండాలి. సో అదన్నమాట. ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి ఉమెన్కి, ఇదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే నేను టిఫిన్ ఇడ్లీ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి దొండకాయ కర్రీ చేసేసాను. ఇక్కడ మా హస్బెండ్ నాకు వెజిటేబుల్ కటింగ్లో హెల్ప్ చేస్తున్నారు. అదేంటి ఇంట్లోనే ఉంటావు కదా, దీనికి కూడా హెల్ప్ చేయాలా అంటే అదొక హ్యాపీనెస్ అండి. మేము రొటీన్గా డైలీ 3 times వంట చేయడం, 3 times అంట్లు తోమడం, హోమ్ క్లీనింగ్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం, ఇన్ని పనులు రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఎంత బోరింగ్గా ఉంటుంది తెలుసా. అట్లీస్ట్ బయటికి వెళ్ళకుండా, రిఫ్రెష్మెంట్ లేకుండా ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుందండి. సో మీరు ఒకసారి ఎప్పుడైనా చెప్పకుండా బయటికి తీసుకెళ్ళండి, కొంచెం రిఫ్రెష్మెంట్ ఇవ్వండి మీ వైఫ్స్కి కూడా. సో ఇక్కడ నేను ఈరోజు ఆరెంజ్ తినేసాను. మా విరాజ్ తోటి కూర్చొని పని చేసుకున్నాను. ఇంకా నెవర్ ఎండింగ్ వర్క్స్ అన్నమాట, నాన్ స్టాప్గా ఉంటూనే ఉంటాయి. మధ్య మధ్యలో మా విరాజ్తో ఆడుకుంటూ ఉంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ నేను దొండకాయ కర్రీతో ఫినిష్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ టైంలో విరాజ్ని పైకి తీసుకెళ్ళి నేను కూడా వాకింగ్ చేస్తూ కొంచెం అలా రిలాక్స్ అయ్యాను. మంచిగా ఒక 2 hours అలా స్లీప్ వేస్తాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా. ఈవినింగ్ టైంలో ఓట్స్ ఆల్మండ్ బిస్కెట్ ఒకటి తినేసి ఇలా ప్రోటీన్ పౌడర్తో మిల్క్ తాగేశాను. ఆఫ్టర్ డిన్నర్ నేను మిల్క్ తాగలేకపోతున్నాను, అందుకే ఈవినింగ్ టైంలో తాగుతున్నాను. ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేశాను ఇక్కడ బటర్ తోటి. సో ఇంతే అన్నమాట. ఇది నా డే 7 రొటీన్.